భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్లోనూ భద్రతను కట్టుదిట్టం చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లో పోలీసులు, పరిపాలనా అధికారుల సెలవులు రద్దయ్యాయి. సరిహద్దు రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ విఫల యత్నం చేస్తున్న వేళ భారత్ మరోసారి అప్రమత్తమైంది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో హై అలర్ట్ ప్రకటించింది. పౌరులంతా ఇళ్లలోనే ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. గుజరాత్ సముద్ర తీరం వెంబడి గస్తీ పెంచారు. దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్, వార్ మెమోరియల్తో పాటు అన్ని పర్యాటక ప్రాంతాల వద్ద భద్రతను పెంచారు. ఎయిర్పోర్ట్స్ లో హై అలర్ట్ కొనసాగుతుంది. నిన్న పాక్ దళాలు జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై దాడికి విఫలయత్నం చేశాయి. భారత సైన్యం వీటిని సమర్థంగా అడ్డుకుంది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాలలో పాక్ ప్రయోగించిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. జైసల్మేర్లోనూ డ్రోన్లతో పాక్ చేసిన దాడులను గట్టిగా తిప్పికొట్టింది. సరిహద్దు జిల్లాలపై పాక్ వైపు నుంచి దాడులు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్లోని చండీగఢ్లో ఉదయం నుంచి మరోసారి సైరన్ల మోత వినిపించింది. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి అని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావద్దు అని స్పష్టం చేసింది. అటు జమ్మూలోనూ ఉదయం సైరన్లు మోగాయి. ఈ తెల్లవారుజామున 4:15 ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో నగరాన్ని బ్లాకౌట్ చేశారు. సరిహద్దు జిల్లాలలో పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా కూల్చేస్తున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు వీటిని పరిశీలిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ఈ దాడి జరిగింది. బీఎస్ఎఫ్ క్యాంపస్ ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ను పంపగా భద్రతా బలగాలు కూల్చేశాయి. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. సాంబా సెక్టార్లో 7 ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్న 7 అనుమానిత జైషే ముష్కరులను సైన్యం హతమార్చింది. మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు జరిగినట్టు బీఎస్ఎఫ్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో వరుస భేటీలు జరుగుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాలలో పరిస్థితిపై కీలక రివ్యూ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ముఖ్యమంత్రులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. సరిహద్దులో తాజా పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని బోర్డర్ ఏరియాలలో భద్రతను పటిష్టం చేయాలి అని, అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. అంతకుముందు ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. పాక్ పై దాడులు అమలు చేయవలసిన వ్యూహాలపై చర్చించారు. త్రివిధ దళాధిపతులతో సమావేశం అనంతరం మోదీని కలిశారు రాజ్నాథ్. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా వ్యవహారాలపై కీలక సమీక్ష నిర్వహించారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో పాటు ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ డీజీలు దీనికి హాజరయ్యారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 24 విమానాశ్రయాల్ని భారత్ తాత్కాలికంగా మూసివేసింది. చండీగఢ్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లుధియానా లాంటి కీలకమైన విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.